వెల్కమ్ టు హైందవ విశేషాలు. మేము ఫ్యామిలీతో కలిసి 16 మందిని టెంపో ట్రావెలర్ వ్యాన్లో అరుణాచలం వెళ్ళి స్వామివారిని దర్శించుకొని గిరి ప్రదక్షిణ చేసుకొని వచ్చాము. ఈ వీడియోలో మనం ఫ్యామిలీతో తక్కువ బడ్జెట్లో ఎలా వెళ్ళి రావాలి, అరుణాచలం వెళ్తే కనుక ఏ ఏ ప్రదేశాలని చూసుకొని రావాలి, అరుణాచలం వెళ్ళే దారిలో ఉన్నటువంటి ప్రాంతాలైనటువంటి కాణిపాకం, వేలూరు, అలాగే అరుణాచలానికి దగ్గర ప్రాంతమైనటువంటి పాండిచ్చేరి ఏ విధంగా మనం వెళ్ళి రావచ్చు, తక్కువ బడ్జెట్లో ఫ్యామిలీతో ఎలా వెళ్ళొచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇది మా అవ్వ వాళ్ళ ఊరు. ఇక్కడ నుంచే మేము స్టార్ట్ అయ్యాము. వేంపల్లి నుండి రాయచోటికి వెళ్ళే దారిలో రాయచోటికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. మేము ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయ్యాము. ఇంట్లో వాళ్ళు ఆ రోజుకి ఫుడ్ ప్రిపేర్ చేసి క్యారేజీ కట్టారు. వ్యాన్లో లగేజీతో పాటు దారిలో వంట చేసుకోవడం కోసం గ్యాస్ మరియు స్టవ్ కూడా క్యారీ చేసాము. మేము మొత్తం 16 మెంబర్స్ ఫ్యామిలీతో వెళ్ళడానికి ఒక ట్రావెలర్ వ్యాన్ను బాడుగకు తీసుకున్నాము. ఇందులో 13 సీట్లు, డ్రైవర్తో కలిపి 14 సీట్లు. లాస్ట్లో 3 సీట్ల బదులు ఒక బెడ్ ఉంటుంది. ఈ వ్యాన్కి బాడుగా డ్రైవర్కి, డీజిల్కి అన్నీ ఇన్క్లూడ్ చేసుకొని 1 కిలోమీటర్కి 35 రూపీస్ అండి. ఈ ట్రిప్లో ముందుగా మేము కాణిపాకం ఆలయానికి వెళ్తున్నాం. కాణిపాకం వెళ్ళే దారిలో రోడ్డు పక్కన ఒక మామిడి తోటలో టిఫిన్ చేయడానికి ఆగాము. ఇంటి వద్ద నుంచి తెచ్చుకున్న టిఫిన్ తినేసి కాణిపాకం బయలుదేరాం. చిత్తూరు నుండి కాణిపాకం చాలా దగ్గర. చిత్తూరు నుండి కాణిపాకం 12 కిలోమీటర్లు, తిరుపతి నుండి 68 కిలోమీటర్ల దూరంలో ఉంది. వెల్కమ్ టు హైందవ విశేషాలు. మనం ఇప్పుడు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకుడి ఆలయంలో ఉన్నాము. ఈ వీడియోలో మనం కాణిపాకం విశేషాలని తెలుసుకుందాం. ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం పూర్వం విహారపురి అనే ఊరిలో 3 అన్నదమ్ములు వ్యవసాయం చేసి జీవనం సాగించేవారు. వారు ఒక్కొక్కరు ఒక్కో వైకల్యంతో జన్మించారు. అందులో పెద్దవాడికి కళ్ళు కనపడవు, రెండవ వాడికి మాటలు రావు, చివరివాడు చెవిటివారిగా జన్మించారు. కొన్నాళ్లకు ఆ ఊరిలో తీవ్రమైన కరువు తాండవిస్తుంది. ఆహార కొరత తీవ్ర స్థాయిలో ఏర్పడుతుంది. ఈ సోదరులు పంటలు పండించేందుకు తమకున్న పొలంలో ఒక బావిని తవ్వాలని నిర్ణయించుకున్నారు. 3 అన్నదమ్ములు బావిని తవ్వడం ప్రారంభించారు. కొంత లోతు తవ్విన తరువాత అక్కడ ఒక పెద్ద రాయి అడ్డు తగిలింది. అదే సమయంలో రాయికి పార తగిలి వెంటనే రాయి నుండి రక్తం చిమ్మి ఆ సోదరుల మీద పడింది. ఆ మరుక్షణమే వారి వైకల్యం పోయింది. ఈ విషయాన్ని వాళ్ళు తమ ఊరి ప్రజలకు చెప్పగా పరుగున గ్రామ ప్రజలు బావి వద్దకు వచ్చి చూడగా వినాయకుడి రూపం దర్శనమిచ్చిందట. వెంటనే ఆ స్వామికి ప్రజలంతా కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. ఆ కాయల నుంచి వచ్చిన నీరు ఎకరం కాని దూరం పారిందంట. అలా విహారపురికి కాణిపాకం అనే పేరు వచ్చింది. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారు స్వయంగా వెలిశారని చెప్పడానికి సాక్ష్యంగా నిలుస్తుంది మూల విరాట్ విగ్రహం. బావిలో ఉద్భవించిన వినాయకుడు పెరుగుతూ వస్తున్నాడు. 50 ఏళ్ల క్రితం బహూకరించిన వెండి కవచం, తొడుగులు స్వామివారికి ఇప్పుడు సరిపోకపోవడం విగ్రహం వృద్ధికి నిదర్శనంగా చెబుతారు. వరసిద్ధి వినాయకుడు సత్యప్రమాణాల దేవుడిగా ప్రసిద్ధికెక్కారు. స్వామి ఎదుట తప్పుడు ప్రమాణాలు చేస్తే శిక్ష పడుతుందని భక్తుల విశ్వాసం. వ్యసనాలకు బానిసలైన వారు ఇక్కడ ప్రమాణం చేస్తే వాటికి దూరం అవుతారని నమ్మకం. ఇక స్వామివారి దర్శనానికి వెళ్ళాం. వేసవికాలం కావడం చేత స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు.
స్వామివారిని దర్శించుకొని రావడానికి మాకు సుమారుగా 2 గంటల సమయం పట్టింది. ఇది స్వామివారి ఆలయ గర్భగుడి. ఈ నీరు స్వామివారు ఏ నూతిలో అయితే వెలిశారో ఆ నూతి నుండి ప్రవహిస్తున్నటువంటి నీరు. ఇది స్వామివారి ప్రసాద లడ్డు. ఇక కాణిపాకం నుండి బయలుదేరాం. మొదటగా మేము అనుకున్నది ముందు కాణిపాకం వెళ్ళి తర్వాత వేలూరులో వేలూరు ఫోర్టు, స్వర్ణ దేవాలయం, ఆ తర్వాత అరుణాచలం వెళ్ళి రావాలని అనుకున్నాము. మా వాళ్ళు స్వర్ణ దేవాలయాన్ని చాలామంది చూసాము, పాండిచ్చేరి బీచ్ చూడలేదు కాబట్టి పాండిచ్చేరికి వెళ్దామని కాణిపాకం వచ్చిన తర్వాత ప్లాన్ని చేంజ్ చేశారు. తమిళనాడులోకి ఎంటర్ అయిన తర్వాత కాట్పాడికి దగ్గరలో ఈ చెక్ పోస్ట్ ఉంటుందండి. వేరే రాష్ట్రం యొక్క వెహికల్స్ తమిళనాడులో ఎంటర్ అయినప్పుడు తమిళనాడులో తిరగడానికి ఇక్కడ డబ్బులు కట్టి పర్మిట్ తీసుకోవాలి. మా వ్యాన్కి 3,000 కట్టించుకున్నారని డ్రైవర్ చెప్పాడు. ఇలా వ్యాన్ లేదా మినీ బస్సులో వెళ్ళినట్లయితే ఫ్యామిలీతో సరదాగా చిల్ అవుతూ వెళ్ళొచ్చు. కాట్పాడి మరియు వేలూరు ప్రక్కనే ఉంటాయి. వీటిని పాలార్ నది వేరు చేస్తుంది. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఆరవీటి వంశస్థులు కొంతకాలం పాటు వేలూరుని రాజధానిగా చేసుకొని పరిపాలనను సాగించారు. అందువల్లనే ఈ ప్రాంతానికి రాయవేలూరు అనే పేరు వచ్చింది. కోట లోపలికి ప్రవేశించడానికి ఉన్నటువంటి ఏకైక మార్గం ఇదే. ఈ కోటను నిర్మించే సమయంలో శత్రువులు సులభంగా లోపలికి ప్రవేశించకుండా కోట చుట్టూ 4 వైపులా కాలువను తవ్వి కాలువలో నీటితో పాటు 10,000 ముసళ్ళని వదిలారంట. ఈ కోట మొత్తం 136 ఎకరాలలో ఉన్నది. కోటలో ఒక చెట్టు కింద అందరం కలిసి కూర్చొని భోంచేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాం. ఇది కోట లోపల ఉన్నటువంటి ప్రసిద్ధమైన జలకంఠేశ్వరుని ఆలయం. మేము వెళ్ళే సమయానికి మూసివేసి ఉంది. మధ్యాహ్నం తరువాత 3 గంటలకి ఆలయాన్ని తిరిగి తెరిచారు. వేలూరు కోటతో పాటు జలకంఠేశ్వర ఆలయం 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న సదాశివరాయల కాలంలో నిర్మించారు. ఆ కాలంలో జలకంఠేశ్వర ఆలయం నిత్యం పూజలతో భక్తులతో నిండి ఉండేది. ఆ తరువాతి కాలంలో ఈ ప్రాంతం ముస్లిం పాలకులైన ఆర్కాట్ నవాబుల పాలనలోకి వెళ్ళింది. వారి పాలనలో ఆలయాలు నిర్లక్ష్యానికి గురి కాబడ్డాయి. ఆ సమయంలో ఈ ఆలయంలోని దేవతామూర్తుల విగ్రహాలను, శివలింగాలను ధ్వంసం చేయడం లేదా పెకలించి కోట కాలువలలో పడివేయడం జరిగేది. ఇప్పటికీ ఆ కాలంలో ధ్వంసం చేయబడినటువంటి శిల్పాల యొక్క అవశేషాలు కోట కాలువలలో దొరుకుతూ ఉంటాయి.
ముస్లిం పాలకుల తరువాత ఈ కోట బ్రిటిష్ వారి పరమైంది. ఆ సందర్భంలో బ్రిటిష్ వారు కోటను వారి సైనిక కేంద్రంగా మార్చారు. కోటలోని ఆలయ సముదాయాన్ని వారి మందుగుండు సామాగ్రికి గోదాముగా వాడుకున్నారు. బ్రిటిష్ వారి కాలంలోనే అప్పటి కేంద్ర ప్రభుత్వం 1921వ సంవత్సరంలో వేలూరు కోటను, అందులోనే ఉన్న మసీదును, జలకంఠేశ్వర ఆలయాన్ని జాతీయ సంపదగా గుర్తించి దాని పరిరక్షణకు పురావస్తు శాఖకు అప్పగించింది. వేలూరు కోటలో ఎంతో ప్రసిద్ధమైనది ఈ కళ్యాణ మండపం. దేశంలో ప్రసిద్ధమైనటువంటి శిల్పకళ ఉన్న ప్రాంతాల్లో ఇది ఒకటి. ఈ ఆలయంలోని శిల్పకళ చాలా అద్భుతంగా ఉంది. అందుకేనేమో ఈ కళ్యాణ మండపంలోని శిల్పకళకు ముగ్ధులైన బ్రిటిష్ వారు వీటిని ఏ కీలుకు ఆ కీలు జాగ్రత్తగా విడదీసి లండన్ తీసుకువెళ్లాలని ప్రయత్నాలు చేశారు. కానీ తీసుకెళ్లలేకపోయారు. వేలూరు కోట చూసుకొని అరుణాచలానికి బయలుదేరాము. కనిపిస్తున్న ఆ కొండనే అరుణాచలేశ్వరుని కొండ. ఆ కొండ చుట్టూనే గిరి ప్రదక్షిణను చేస్తారు. ఆలయం దగ్గరికి కేవలం తమిళనాడు వెహికల్స్ మాత్రమే వెళ్తాయి. ఆంధ్ర వెహికల్స్ని ఆలయానికి 1.5 కిలోమీటర్ ముందే నిలిపివేస్తారు. ఇది అప్పర్ స్వామిగల్ మఠం. ఇక్కడ తక్కువ ధరలో రూమ్స్ ఉంటాయి. రూమ్స్ వద్దనుకుంటే 100 రూపీస్కి మనకు ఒక లాకరు, హాల్లో పడుకోవడానికి ఒక చాప ఇస్తారు. కనిపిస్తున్నదే అరుణాచల ఆలయ ప్రధాన రాజగోపురం. ఉచిత దర్శనానికి ప్రధాన ఆలయ రాజగోపురం నుంచి వెళ్ళాలి. 50 రూపాయల దర్శనానికి ఉత్తర గోపురం నుంచి వెళ్ళాలి. 50 రూపాయల దర్శనానికి వెళ్ళేటప్పుడు ఇటువంటి క్యూ కాంప్లెక్స్లు ఉంటాయి. క్యూ కాంప్లెక్స్లలో ఇటువంటి టీవీలు ఉంటాయి. టీవీలలో మేము వెళ్ళినప్పుడు స్వామివారి మహాదీపాన్ని వెలిగించేటువంటి ఫుటేజ్ని ప్లే చేశారు. సుమారుగా గంట సేపు క్యూ కాంప్లెక్స్లలోనే ఉంచారు. ఆ తర్వాత ముందుకు పంపారు. మేము వెళ్ళినప్పుడు మాతో పాటు అధిక సంఖ్యలో భక్తులున్నారు. సుమారుగా గంటన్నర సేపు ఈ క్యూ లైన్లోనే నిలిపివేశారు. స్వామివారిని పల్లకీలో ఊరేగింపుగా తీసుకొని వచ్చారు. బహుశా ఇందుకేనేమో చాలాసేపు భక్తుల్ని నిలిపివేశారు. స్వామివారిని పల్లకీలో తీసుకువెళ్ళిన తర్వాత భక్తుల్ని ఒక్కసారిగా లోనికి వదిలారు.
స్వామివారి దర్శనం అనంతరం ఇది బయటికి వెళ్ళేటువంటి మార్గం. ఆ కనిపిస్తున్నది స్వామివారి గర్భాలయం. ఈ ఆలయాన్ని చోళ మరియు విజయనగర సామ్రాజ్య రాజులు అద్భుతమైన శిల్పకళతో 25 ఎకరాలను నిర్మించారు. స్వామివారి దర్శనానికి మాకు సుమారుగా 4 గంటల సమయం పట్టింది. గిరి ప్రదక్షిణ మొదలు పెట్టడానికి ఆలయ ప్రధాన రాజగోపురం దగ్గరికి వచ్చాము. ఇక్కడ దీపం వెలిగించి స్వామికి కొబ్బరికాయ కొట్టి నమస్కరించుకొని మా గిరి ప్రదక్షిణని మొదలుపెట్టాము. మనం గిరి ప్రదక్షిణ చేసే మార్గంలో ఇటువంటి సైన్ బోర్డ్స్ చాలా ఉంటాయండి. ఎక్కడ ఏ ఏ ఆలయాలు ఉన్నాయో, మనం ఎక్కడున్నామో, ఇంకెంత దూరం నడవాలో ఈ సైన్ బోర్డులను చూసి మనం తెలుసుకోవచ్చు. ఇది అగ్నిలింగం. మేము రాత్రి 11 గంటలకి గిరి ప్రదక్షిణ మొదలు పెట్టడం వల్ల దాదాపుగా అన్ని ఆలయాలు మూసే ఉన్నాయి. ఇది శ్రీ కాళీ అమ్మన్ టెంపుల్. ఇక్కడ హిజ్రాలు నిమ్మకాయతో దిష్టి తీస్తారు. అలా దిష్టి తీయించుకుంటే మంచి జరుగుతుందని కొంతమంది నమ్ముతారు. ఇది రమణ మహర్షి గారి ఆశ్రమం. ఇక్కడ కూడా మనకి రూమ్స్ దొరుకుతాయి, కాకపోతే చాలా ముందుగా బుక్ చేసుకోవాలి. వెళ్ళే దారిలో ఒక చోట ఇలా జింకలు కనిపిస్తే ఆగాము. ఇది గిరి ప్రదక్షిణలో 3వ లింగం, నైరుతి లింగం. ఇక్కడితో 6 కిలోమీటర్లు నడిచాము. చాలా చోట్ల ఇలా కాళ్ళకి మసాజ్ చేసేటువంటి మిషన్స్ ఉంటాయి. 5 మినిట్స్ మసాజ్ చేసినందుకు కొన్ని చోట్ల 20 రూపీస్, కొన్ని చోట్ల 30 రూపీస్ తీసుకుంటారు. అరుణాచలంలో చాలా చోట్ల ఇలా తెలుగు లాంగ్వేజ్ని తప్పుగా ప్రింట్ చేసి ఉంటారు. మసాజ్ చేయించుకుంటే కాళ్ళకి కొంచెం రిలీఫ్ అనిపించింది. ఇది వాయులింగం. ఇక్కడ మోక్ష మార్గానికి వెళ్ళడానికి క్యూ లైన్లో వేచి ఉన్నారు. మీరు చూడొచ్చు, చాలామంది ఉన్నారు. నిలబడి ఉన్న వాళ్ళే కాకుండా ఇక్కడ నిద్రపోతున్న వాళ్ళు కూడా మోక్ష మార్గానికి వెళ్ళడం కోసమే ఉన్నారు. చాలామంది ఉండడం వల్ల మేము మోక్ష మార్గానికి వెళ్ళలేదు. వేసవి కాలంలో గిరి ప్రదక్షిణ సాయంత్రం 6 నుంచి మార్నింగ్ 6 వరకు మాత్రమే చేయగలం. డే టైంలో గిరి ప్రదక్షిణ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. నైట్ టైంలో గిరి ప్రదక్షిణ చేసినప్పుడు చాలా వరకు ఆలయాలు క్లోజ్ చేసి ఉంటాయి. మనం చూడడానికి, ఎక్స్ప్లోర్ చేయడానికి పెద్దగా అవకాశం ఉండదు. వర్షాకాలం, శీతాకాలంలో క్లౌడీగా ఉన్నప్పుడు డే టైంలో గిరి ప్రదక్షిణ చేయడానికి బాగుంటుందని నా అభిప్రాయం. కాణిపాకంలో స్వామివారి దర్శనానికి 2 గంటలు, అరుణాచలంలో స్వామివారి దర్శనానికి 4 గంటలు వేచి ఉండి ఆ వెంటనే గిరి ప్రదక్షిణ కూడా మొదలుపెట్టడం వల్ల నడవడానికి మేమైతే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ముఖ్యంగా చివరి 4-5 కిలోమీటర్లు అయితే నడవడానికి చాలా కష్టంగా ఉండేది. అందుకే గిరి ప్రదక్షిణలో వీడియో కూడా సరిగ్గా తీయలేకపోయాం. ఫైనల్గా మేము గిరి ప్రదక్షిణ పూర్తి చేసేసరికి 5:20 AM అయింది. సుమారుగా మాకు 6.5 గంటల సమయం పట్టింది. గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిన తర్వాత వ్యాన్ ఎక్కి ఎవరి సీట్లో వాళ్ళం పడిపోయాం. అరుణాచలం నుంచి పాండిచ్చేరి వెళ్ళే దారిలో వంట చేసుకోవడం కోసం ఇలా ఒక టెంపుల్ దగ్గర ఆగాం. ఆ రోజు మొత్తానికి అక్కడే వంట చేసుకొని తినేసి పాండిచ్చేరికి బయలుదేరాం. అరుణాచలం నుంచి పాండిచ్చేరి 120 కిలోమీటర్స్ ఉంటుంది.
ఆఫ్టర్నూన్కి పాండిచ్చేరి రీచ్ అయ్యాము. పాండిచ్చేరిలో ఎంట్రీ టికెట్ తీసుకొని వెళ్ళే బీచ్లు ఉంటాయి, ఎంట్రీ టికెట్ లేకుండా ఫ్రీగా వెళ్ళే బీచ్లు ఉంటాయి. మేము వచ్చింది ప్యారడైజ్ బీచ్. ఫ్యామిలీతో వెళ్ళడానికి ఈ బీచ్ బాగుంటుందని ఇక్కడికి వచ్చాము. ఈ బీచ్లో ఎంట్రీ టికెట్ పర్ పర్సన్కి 89 రూపీస్. ఎంట్రీ ఫీజు తీసుకొని వీళ్ళు మనకి వాష్రూమ్స్, షవర్స్, డ్రెస్ చేంజింగ్ రూమ్స్, పార్కింగ్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు. ఇంకా మనకి ఇక్కడ పే చేసి వెళ్ళాలనుకుంటే బోటింగ్, స్పీడ్ బోట్, యాచ్ రైడింగ్, పారా మోటార్ రైడింగ్, హార్స్ రైడింగ్, ఆక్వా పార్క్ లాంటివి ఉంటాయి. ఈవినింగ్ పాండిచ్చేరి నుంచి ఇంటికి బయలుదేరాం. పాండిచ్చేరి బార్డర్ చెక్పోస్ట్ దగ్గర పోలీసులు ప్రతి వెహికల్ని లిక్కర్ తీసుకెళ్తున్నారా లేదా అని చెక్ చేస్తారు, జాగ్రత్త. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 2:30కి మేము ఇంటికి చేరుకున్నాం. ఈ ట్రిప్ మొదలై పూర్తయ్యేసరికి మనకి 870 కిలోమీటర్ల దూరం అయితే వచ్చిందండి. మా అవ్వ వాళ్ళ ఊరు రాయచోటికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వ్యాను రాయచోటి నుంచి రావడం వల్ల వ్యాన్కి 40 + 40 ఈ 870 కిలోమీటర్లకి ఒక 80 కిలోమీటర్లు యాడ్ చేసుకోవాలి. మనం యాడ్ చేసుకున్నట్లయితే కనుక 950 కిలోమీటర్లు వస్తుంది. 950 కిలోమీటర్లకి 35 రూపాయలు, కిలోమీటర్కి 35 రూపీస్ చేసినట్లయితే 33,250 రూపాయలు ఖర్చు అవుతుంది. సో పర్ పర్సన్ ఒక్కొక్కరికి 2,080 రూపాయలు అవుతుందండి. మనం ఈ విధంగా గ్యాస్ కనుక ఇంటి దగ్గర నుంచి తీసుకొని వెళ్ళినట్లయితే వెళ్ళే దారిలో చాలా చోట్ల రోడ్డు పక్కనే మనం వండుకోవడానికి, తినడానికి, కొద్దిసేపు రిలాక్స్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుందండి. ఈ విధంగా మనం చేసినట్లయితే కనుక మనకి బయట తినే ఫుడ్ ఖర్చు అనేది చాలా వరకు తగ్గుతుంది. అలాగే మనకు నచ్చిన ఫుడ్ మనం ప్రిపేర్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందండి. మీరు కూడా మీ ఫ్యామిలీతో తక్కువ బడ్జెట్లో ఈ విధంగా కాణిపాకం, వేలూరు, అరుణాచలం, పాండిచ్చేరి వెళ్ళిరండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉన్నట్లయితే, నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.